ప్రస్తుతం మనం పాలేరు నియోజకవర్గం మండలం తిరుమలాయపాలెం గ్రామ పంచాయతీ జూపేడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. నిమ్మల వెంకటరెడ్డి సార్ గారు మాజీ సర్పంచ్ గారి దగ్గర ఉన్నాం. నమస్కారం సార్. మీరు ఎప్పటి నుంచి రాజకీయ ప్రస్థానం కొనసాగుతుంది సార్? నమస్తే అండి. 1988 నుంచి ఒకసారి సర్పంచ్ చేశాను. ఒకసారి ఓడిపోయాం. 2013లో మళ్ళీ సర్పంచ్ అయ్యి 2015లో టీఆర్ఎస్కి వచ్చాను. సార్, మీరు సర్పంచ్గా పదవీకాలం ఉన్న రోజుల్లో ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఈ గ్రామ పంచాయతీకి అందించారు సార్? నేను చేసిన చాలా దగ్గరికి వెళ్ళే రోడ్లు కానివ్వండి, ఊళ్ళల్లో సీసీ రోడ్లు కానివ్వండి, గ్రామ పంచాయతీ ఆఫీస్ కానివ్వండి, మళ్ళీ పోతే ఇది గోపాలమిత్ర ఆఫీస్ కానీ నా సమక్షంలో అప్పుడు జరిగినాయి. సార్, మీకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. 2 సార్లు సర్పంచ్గా పనిచేశారు, ఒకసారి ఓడిపోయారు. సార్, మీరు ఈ గ్రామ పంచాయతీ ఎలాంటి సీసీ రోడ్ల నిర్మాణం కానీ, పారిశుద్ధ్య నిర్మాణం, వీధి లైట్ల సమస్య కానీ ఎలా మీరు వాటి పరిష్కారం చూపగలిగారు సార్? మీరు సీసీ రోడ్లు వేయడానికి మండల పరిధి నుంచి కానివ్వండి, జడ్పీ చైర్మన్ నుంచి కానివ్వండి, మా ఎమ్మెల్యే పరిధిలో కానివ్వండి, మా గ్రామ పంచాయతీ ఎన్ఆర్జీఎస్ కానివ్వండి, ఎక్కడ వీలైతే అక్కడనే వర్కులు తెచ్చి చేసాము. కొన్ని పనులు కొన్ని అంటే పారిశుధ్యం కొరకు గ్రామ పంచాయతీ నుంచి లైట్లు కానివ్వండి, చెత్త ఉన్న కానీ అవన్నీ కూడా క్లీన్ చేయడం మాకు జరిగింది చేయటం. ఓకే సార్, గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి సంక్షేమ పథకాలు ఈ గ్రామ పంచాయతీకి అందినాయి సార్? బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మిషన్ కాకతీయ నుంచి చెరువులు అభివృద్ధి చేసిండు. దాని తర్వాత మాకు డంపింగ్ ఉండే ఏది భక్తరామదాస్ నుంచి మాకు పాలేరు నుంచి వాటర్ ఇచ్చిండ్రు. దాంతో 6-7 సంవత్సరాల వరకు చెరువులు అలుగులు పోసేటట్టు చేసిండు. అదొకటి. తర్వాత కరెంటు అనేది 24 అవర్స్ ఖచ్చితంగా ఇచ్చింది కేసీఆర్. మళ్ళీ తర్వాత కూడా 1000 నుంచి 2000 చేసింది ఆయనే చేసిండు. పెన్షన్లు కూడా సరే దేంట్లైనా కూడా ఇప్పుడు ఎవరైనా సరే కేసీఆర్ అభివృద్ధి తలుచుకుంటున్నారు తప్ప ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఇజ్జతని మొత్తం చెప్పిండు కానీ ఒక్కడు కూడా లేదు. మేనిఫెస్టోలు ఉన్నాయి, అన్నీ ఆపే. ఇప్పుడు ఉచిత బస్సు పెట్టిండు. ఉచిత బస్సులో కూడా ఆ మహిళలే బాగలేదని వాళ్ళే చెప్తారు కొంతమంది. తర్వాత ఈ రుణమాఫీ అని పెట్టిండు. కనీసం 60% అయింది, 40% కాలేదు. ఆ గ్రామ పంచాయతీ బోర్డులలోనే ఇప్పుడు పెడతానండు, ఫ్లెక్సీలు పెడతానంటాడు ఏది రుణమాఫీ తీసుకున్న వాళ్ళందరి. ఇప్పుడు మా పార్టీ నుంచి కూడా మేము కూడా రాని వాళ్ళందరూ కూడా మేము కూడా ఫ్లెక్సీలు పెడతాను, మేము కూడా రెడీగా ఉన్నాం. వాళ్ళు చెప్పినవి అన్నీ ఒకటి చెప్తారు కానీ చేసేది అయితే ఒకటి లేదు. సార్, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మన జూపేట గ్రామ పంచాయతీకి డబుల్ బెడ్రూమ్లు ఎన్ని వచ్చినాయి? దళిత బంధు ఎంతమందికి లబ్ధిదారులకు చేకూర్చినాయి? అలాగే రుణమాఫీ ఎంతమంది రైతులకు అందింది? మా జూపేట గ్రామంలో అడిగారు ఏదంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి సోట్ అడిగితే మాకు ఫ్రీ సోట్ అనేది దొరకలే, ఇక్కడ లేదు, అదొకటి రాలే. ఈ దళిత బంధు కూడా జూపేట ఏది వాళ్ళు పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని అక్కడక్కడ ఇచ్చారు కానీ జూపేటలో అది కూడా రాలేదు. మళ్ళీ పోతే ఇంకేం అడిగింది కదా రుణమాఫీ, ₹1,00,000 రుణమాఫీ కొంతమందికి వచ్చాయి. చాలా వరకు అప్పుడైతే వచ్చింది 1,00,000 వరకు. సార్, మిషన్ కాకతీయ ద్వారా ఇంటింటికి నల్ల నీళ్ళు అందుతున్నాయా సార్? భక్తరామదాస్ నుంచి నీళ్ళు అయితే భక్తరామదాస్ ఇది మిషన్ భగీరథ నుంచి ఇంటింటికి నల్లాలు ఉన్నాయి, వాటర్ అయితే సప్లై అయితే ఉంది. సార్, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు ఇన్ని అందించడం, ఇంత డబ్బు అభివృద్ధి జరిగిందని అంటున్నారు సార్. మరి ప్రభుత్వం అధికారంలో రాలేకపోయింది ఎందుకని సార్? ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఆయన బీఆర్ఎస్ టికెట్లు అందరికి ఒకేసారి అనౌన్స్ చేయడమే కొద్దిగా ఎఫెక్ట్ పడుతుంది. కొన్ని ఆపి గెలవని వాళ్ళని కొద్దిగా మార్చి కొద్దిగా డిజైన్ చేసి మళ్ళీ కొన్ని వేరే వాళ్ళని తీసుకుంటే మంచిగా ఉండేది. అదే కాకుండా ఈ దళిత బంధు అనేది కూడా 10 లక్షలు ఒక్కలకే కాకుండా తలా ఒక లక్ష పెట్టినట్టయితే అది కొద్దిగా మంచిగా ఉండేది. దాని మీద కొద్దిగా వ్యతిరేకత అనేది అది కొద్దిగా వచ్చింది. బీసీ బంధు పెట్టినలే కానీ బీసీ బంధు మొత్తం ఇంప్లిమెంట్ అయితే కాలేదు. చివరి దశకు వచ్చేవరకు ఆగిపోయింది. అది
మళ్ళీ ఆయనే వచ్చినట్టయితే అదే గవర్నమెంట్ అయితే కొద్దిగా ఇంప్లిమెంట్ అయ్యేదే. సార్ మీ పాలేరు నియోజకవర్గం నుంచి కందాల ఉపేందర్ రెడ్డి సార్ ఓడిపోవడానికి గల కారణాలు ఏమిటి సార్? ఆయన చేసిన చాలా మంచి చేసిండు అందరికీ. సార్ విషయంలో చూసిన మనుషులు ఒకరు ఆరోగ్య పరిస్థితి బాగలేకపోయినా లేకపోతే ఇంకేదైనా కావాలన్నా ఈ ఫీజు రియంబర్స్మెంట్గా మాకు అందటం లేదన్నా ఏది చేసినా కూడా అన్నిటి సహాయం చేసిండు కందాల ఉపేందర్ రెడ్డి గారు. ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీ హామీలతో అధికారంలోకి వచ్చింది సార్. ఈ 6 గ్యారెంటీలు ఎలా అమలు అవుతున్నాయి సార్ మన గ్రామ పంచాయతీలో? ఇప్పుడు ఆ 6 గ్యారెంటీలు ఇచ్చిన వాటి మీదనే ఇప్పుడు జనం అంతా తకమికి అవుతారు. ఈ రుణమాఫీ అనేది సగం అయింది, సగం కాలేదు. ఈ ఇప్పుడు దళిత బంధు ఆయన కూడా ఇస్తున్నాడు, 12,000 ఇస్తున్నాడు. ఆ 12,000 కాదు, ఆ 12 లక్షలు అన్నాడు. 12 లక్షలు కాదు కానీ ఆ ఊసే లేదు. ఆ అసెంబ్లీలో మొత్తం చూస్తూనే ఉన్నారు, జనాలంతా చూస్తూనే ఉన్నారు. అసెంబ్లీలో హరీశ్రావు గారు అడిగేదానికి మొత్తం కూడా వాళ్ళు రిప్లై ఇవ్వలేకపోతున్నారు. అందరు జనాలంతా చూస్తూనే ఉన్నారు. సార్ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల్లో మేము అమలు చేసిన పథకాలు అంటూ సార్ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినట్టుంది, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినట్టుంది, 200 యూనిట్ల కరెంటు ఇచ్చినట్టుంది, 500 రూపాయలు సబ్సిడీ గ్యాస్ ఇచ్చినట్టున్నది, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినట్టున్నాడు, మద్దతు ధర సన్నవడ్లకు 500 ఇచ్చినది. ఎంతవరకు అమలు అవుతున్నాయి సార్ ఈ పథకాలు? ఈ సన్నవడ్లకు వాళ్ళు బోనస్ అన్నది కొంతమందికి వచ్చినాయట, కొంతమంది ఇంకా రాలేదని మొన్న కూడా కొంతమందికి వచ్చినాయి అంటారు. అదొకటి. ఇది ఫ్రీ బస్ అనేది మాత్రం వాళ్ళే చెప్తారు, మహిళలే మంచిగా లేదండి, జనాలంతా ఎక్కి ఒకరి మీద ఒకరు పడుతున్నారు, మగవాళ్ళు మమ్మల్ని తిడుతున్నారు, మాకు సీట్లు లేవు అంటారు, అదంటారు ఇదంటారు. అదొకటి. కానీ మా ఊరు 3 బస్సులు ఉంది, ఒక ట్రిప్ క్యాన్సిల్ చేసారు ఈ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత. అదొకటి తప్పే. అది ఉన్న బస్సుని ఒక బస్సు తీసేసారు. సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన ఆరోపణ సార్, గత 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఆయంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయింది. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన రేషన్ కార్డుల పంపిణీ ఇస్తాం అంటున్నాం. ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి 3,500 ప్రకటించడం అంటున్నారు సార్. ఇది మన గ్రామ పంచాయతీకి ఏ విధంగా ఈ లబ్ధిదారులకు చేరువైనాయి సార్ ఈ పథకాలు? ఇప్పుడు ఇంతవరకు అయితే వాళ్ళు ఇచ్చింది ఒక రేషన్ కార్డు లేదు, వాళ్ళు చెప్తారులే. కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత కూడా ఒకటి కూడా ఇచ్చింది లేదు. అసెంబ్లీలో అదేగా జరుగుతుంది. మీరెన్ని ఇప్పుడు ఈ బెడ్రూమ్లు ఇచ్చినవి కేసీఆర్ ఇచ్చింది, వీళ్ళేం చేసిండ్రు, వీళ్ళు కొన్ని ఇండ్లు ఇస్తామని చెప్పి పైలట్కి తీసుకోరు కదా, ఆ చిన్న గ్రామాలలో తీసుకొని ఆడగడతారు. ఇప్పుడు ఏదో ఆడాడ కడుతున్నారని చెప్తారు కానీ అవి కూడా ఇంతవరకు మేము చూడలే. సార్ గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగింది కాబట్టి, అప్పు చేసిరు కాబట్టి ఇప్పుడున్న పథకాలకు కొంచెం ఇబ్బంది అవుతుంది, వెనక ముందు అయినా కొనసాగిస్తున్నాడు. ఇది ఎంతవరకు వాస్తవం సార్? ఇదంతా ఉట్టిగా చెప్పుడు వరకే. రేవంత్ రెడ్డి అప్పులు ఉన్నాయి, కేసీఆర్ ఇంత అప్పు చేసిండు, అంత అప్పు చేసి మరి ఈయన ఇప్పుడు 1,60 కోట్లు ఎంత అప్పు చేసినాడు. మరి ఈయన ఏం చేసిండో ఈ లెక్క ఏమిటి చూస్తే ఈయన 5 ఏళ్ళకు ఎంత అప్పు చేస్తాడనేది ఈయనే చెప్పాలి. సార్ స్థానిక సంస్థల ఎలక్షన్లు అంటే పాలక వర్గాల కాలం ముగిసి సంవత్సరం పైచీలకి అయింది సార్. ఈ స్పెషల్ ఆఫీసులు పెట్టడం వల్ల గ్రామాలలో గ్రామాభివృద్ధి కుంటుపడుతుంది, ప్రజలకు ఇబ్బందులు అసౌకర్యం కలుగుతుందని ప్రజల ఆవేదన వ్యక్తం. ఇది ఎంతవరకు వాస్తవం సార్? ఇదైతే వాస్తవం. అయితే వాళ్ళు స్పెషల్ ఆఫీసర్ ఎక్కడ ఉంటారు, ఆఫీసులు ఉంటారు. గ్రామాలలో ఏం జరిగేది వాళ్ళకి తెలియదు. ఆ చెత్త ఉన్నది చూడరు, నీళ్ళు వస్తాయో చూడరు, స్పెషల్ ఆఫీస్ ఈయన వస్తాడు, ఎవరు మన సెక్రటరీ సాబ్ వస్తాడు. ఆయన ఏ అభివృద్ధి చేద్దామన్నా, ఏ చెత్త దించుదామన్నా అసలు గవర్నమెంట్లో డబ్బులే. 14th ఫైనాన్స్ ఇంతవరకు రావట్లేదు. ఈ గవర్నమెంట్ లేనప్పుడు అదే రాదు, సర్పంచులు ఉంటే అది వచ్చేది. ఇక వాళ్ళు రానప్పుడు వీళ్ళు చేయలేకపోతారు, అదంతా కుంటుపడే ఉంది సార్. అది స్పెషల్ ఈ పాలకవర్గం ఉన్నట్లేదు, కేంద్ర నిధులు కూడా అందేదని అంటున్నారు సార్. ఇది వాస్తవం అంటారా సార్? ఇది వాస్తవం సార్. త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోతున్నాయి సార్. ఎలక్షన్లు అంటే మద్యం డబ్బులు ఏర్లై పడుతుంది, ఓటర్ని నోటుకు ప్రలోభాలకు గురి చేస్తున్న రాజకీయ పార్టీలు. ఒక సీనియర్ నాయకుడిగా మీకు పేరున్నది, ఒక సౌమ్యుడిగా పేరున్నది. మీరు గ్రామ ప్రజలకు కానీ రాజకీయ పార్టీలకు కానీ ఏ విధమైన సూచన చేస్తారు సార్ మీరు? ప్రజలకు అందరికీ తెలుసు ఏం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ ఉండేప్పుడు ఏముంది, ఆ గవర్నమెంట్ ఉంది ఏముంది, ఏం పని చేస్తారనేది జనానికి తెలుసు. ఏర్లై పారినా వరదలై పారినా ఎవరిని గెలిపాలనో వాళ్ళే గెలిపిస్తారు. ఇప్పుడు మాత్రం ఇంకా ఘోరంగా ఉందన్నట్టు. అసలు కాంగ్రెస్ అంటేనే అసలు ప్రచారం చేయని అవసరం కూడా లేదు, ఎవరు నిలబడ్డా పక్కా గెలుతారు సార్. గ్రామాలలో యువత డ్రగ్స్కు, గంజాయికి, మద్యానికి బానిస అయిపోతున్నారు సార్. దీనివల్ల ఏ ప్రభుత్వాలు కూడా కఠినమైన చట్టాలు చేస్తలేరు, వీటిని నియంత్రణ కూడా జరగట్లేదు అనేది ప్రజల ఆవేదన సార్. మీరు ఒక సీనియర్ రాజకీయ నాయకులు సార్, యువతకు
సన్మార్గంలో నడవాలంటే ఎలాంటి సూచన చేస్తారు సార్ మీరు? ఇప్పుడు డ్రగ్స్ అయితే మందుకి అయితే అన్ని అలవాటు పడ్డాయని వాళ్ళు చెప్తారు కదా అధికార పార్టీ. ఉన్నదాని మీద ఇంకా రేట్ ఎందుకు పెంచిండి ఈయన? ఇప్పుడు అట్లయినా కూడా వీళ్ళైతే పెంచకూడదు కదా, ఇంకెందుకు పెంచిండ్రు అనేది మేము అడుగుతున్నాం. అంటే డబ్బుల కొరకు పెంచుతాను రా, తాగమని చెప్తాను రా, అసలే బంద్ పెట్టమని చాలా చెప్పి అన్నారు, బంద్ పెట్టలే ఇంకా నడుతూనే ఉంది. సార్ ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉండకపోవడం వల్ల గ్రామాలు అభివృద్ధి జరగడం లేదు, ప్రజలకు అందుబాటులో ఉండడం ఒక అపవాదం ఉంది సార్. ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం సార్? ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలే ఉంటారు, ఈ కేంద్ర క్యాడర్ ఉంటారా? వాళ్ళు పోకుండా ఉండి వీళ్ళని అడగాలి. అది ఇప్పుడు అసెంబ్లీలో కూడా నడుతూనే ఉంది లేదు, కానీ వాళ్ళు వెళ్ళకుండా ఉండి వీళ్ళన్నా కూడా మంచిగా ఉంటారు. వాళ్ళని చూసే వీళ్ళు పోతుంటారు, లేకపోతే పోరు. నిజమైన నాయకుడు అనుకున్నాడైతే పోడు. ఏదో లబ్ధి కొరకు, పైసల కొరక, రోడ్ల కొరక, లేకపోతే ఆంధ్యం అవుతాయా అది చూసుకొని పోతే తప్ప నిజమైనడైతే పోడు. సార్ ఫైనల్గా సార్ కాంగ్రెస్ పాలనకు బీఆర్ఎస్ పాలనకు తేడా ఏంది సార్? ఏ ఎలక్షన్ వచ్చినా కూడా కాంగ్రెస్ పాలన ఏంది, బీఆర్ఎస్ పాలన ఏంది, మొత్తం కూడా ఏ ఎలక్షన్ పెట్టా మళ్ళీ చెప్తారు. ఇప్పుడు ఏదో బై ఎలక్షన్ అంటారు, 10, 5 కోర్టు నుంచి అయిన తర్వాత అయ్యే చెప్తాయి ఏ పాలన మంచిగా ఉందనేది ఇప్పుడే చెప్తారు తర్వాత. సార్ మీరు ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా పేరుంది సార్. మీరు ఫైనల్గా మీ జూపేట గ్రామ ప్రజలకు ఏం సూచిస్తారు సార్? ఎలా అంటే మాకు అందరికీ తెలుసు, ఎలక్షన్ వచ్చినప్పుడు మేము అందరం చెప్తాం కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పారు మేనిఫెస్టో, మన కేసీఆర్ గారు ఏం మేనిఫెస్టో పెట్టి ఏం చేసిండు, మనం ఒక 10 చేసినా కూడా వాళ్ళు 3 కూడా చేయలేకపోయినా నేను చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ. ఓకే.